దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసంలో మొదటి శుక్రవారం ఇటు రీతిగా ఆయన పాద సముఖంలో ధ్యానించేటువంటి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. ప్రార్థన చేసుకొని మరి నెలలో మొదటి శుక్రవారం కనుక బైబిల్ స్టడీ మరి గడిచిన కొన్ని దినాలుగా అనేకమైనటువంటి సత్యాలు వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము ఈ బైబిల్ స్టడీలో ఏదైతే ధ్యానించబోతున్నామో దాని కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. సమయం అనుకూలతను బట్టి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ నామానికి స్తోత్రాలు. నీ ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో 8వ మాసములోనికి మమ్మల్ని నడిపించి 7వ దినం ఇటు రీతిగా ఈ శుక్రవారం నీ సన్నిధిలో కూర్చొని పెట్టినందుకు స్తోత్రాలు. మరి నెలలో మొదటి శుక్రవారం బైబిల్ స్టడీగా సంఘ క్రమములో భాగంగా మేము చేస్తూ ఉంటుండగా ఈ దినము ఏదైతే మీ ఆత్మ ద్వారా వెల్లడి చేయబోతున్నారో ఆ మాటలు వినగలిగే గ్రహింపు శక్తిని మాకు అనుగ్రహించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. ఈ బైబిల్ స్టడీలో ఈ దినము 32వ సంకీర్తనను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు చక్కటి శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి ఘనత కలుగునుగాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో సాయంకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. 32వ కీర్తనలో మనము జాగ్రత్తగా గమనించగలిగితే, జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే భక్తుడైనటువంటి దావీదు తన హృదయంలో దాగి ఉన్నటువంటి పశ్చాత్తాపం, తను చేసినటువంటి పాపానికి శిక్ష నుండి తప్పించబడాలని, తను చేసిన పాపానికి పరిహారం కావాలని రాస్తున్నటువంటి కీర్తన. ఇందులో 11 చరణాలు ఉన్నాయి. మరి సమయాన్ని బట్టి ఇది కొన్ని చరణాలు మాత్రమే మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మొదటి 2 వచనాలలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మరి పాప క్షమాపణకు వచ్చినటువంటి ధన్యత, చేయరాని పనులను వర్ణించడానికి ఇక్కడ హీబ్రూ భాషలో ఉన్నటువంటి 3 వేరువేరు పదాలు మనకు కనిపిస్తాయి. మొదటి అర్థం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం. రెండవ అర్థం ఏంటంటే చేయవలసినది గురి తప్పి ప్రక్కదారులు పట్టడం. మూడవ అర్థం ఏంటంటే క్రియాపాపం, అంటే శిక్షకు తగినటువంటి దోషం చేయడం. చేయవలసినది గురి తప్పి పక్కదారి పట్టడం. మూడవది ఏంటంటే క్రియాపాపం, అంటే శిక్షకు తగినటువంటి దోషం చేయడం. మరి నిర్గమకాండము 34వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే ఈ 3 పదాలే అక్కడ మనకు కనబడతా ఉంటాయి. చదవవసరం లేదు, కానీ ఎవరైనా సరే పాపం చేసి ఆ పాపాన్ని ఒప్పుకుంటే పాత నిబంధన కాలంలో దేవుడు అలా ఒప్పుకున్న వారి విషయంలో ఎలా ప్రవర్తించాడో తెలియజేసే మాటలు 3 ఉన్నాయి. ఏంటి ఆ 3 మాటలు అంటే, క్షమించటం ఒకటి. దాన్ని మరొక విధంగా చెప్పాలంటే, మరి దేవుడు ఆ పాపము నుండి వారిని విడుదల చేస్తున్నాడు. రెండవది కప్పివేయటం, పాప దోషాన్ని ఆయన కప్పివేశాడు.
మూడవది మాట ఏంటంటే చేసిన తప్పును లేదా జరిగిన తప్పును లెక్కలోకి తీసుకోకపోవడం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఈ 2 వచనాలను ఆయన ఎత్తిరాయడం జరిగింది. 32వ సంకీర్తన మొదటి 2 చరణాలను రోమిలి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో భక్తుడు పౌలు ఎత్తి రాశాడు. దాని ద్వారా దేవుడు మనుషులను నిర్దోషులుగా తీరుస్తాడని, దానికి తగిన ప్రబోధానికి పాత నిబంధన సమ్మతిస్తుంది అని చూపించు రాశాడు. అందుకనే ఈ 32వ సంగీత ప్రారంభంలో అన్నాడు కదా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అన్నాడు. 2వ చరణంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇంకా మనకు తెలుగులో మాట్లాడాలంటే కల్లా కపటం లేనివా అన్నాం కదా. ఆ మనిషి చూడండిరా, కల్లా కపటం తెలియదు, పాపం ఎలా ఉన్నాడో, ఎలా అయిపోయిందో, ఏ పాపం తెలీదు, ఏ కల్మషం లేదు, మనిషికి చాలా మంచోడు, కానీ ఇలా జరిగిపోయింది అని మన యొక్క మానవ సహజమైనటువంటి సానుభూతిని వెల్లడి చేస్తాం. కానీ ఆత్మ సంబంధం విషయంలో దేవుని చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు మాత్రమే ధన్యుడు. క్షమాపణ పొందడానికి పాపాన్ని ఒప్పుకోవడం అనేది మనసారా ఉండాలి, వాస్తవమైనదిగా ఉండాలి. దేవుని ఎదుట మనం చేసిన పాపం ఏమండి, ఏదో ప్రభువా నా పాపం చేశాను, నన్ను క్షమించవా, తెలియజేసేసాను, ఇది కాదు. మనం ఒప్పుకునేటువంటి ఆ ఒప్పుకోలు లేక క్షమాపణ పొందాలి అని అంటే చేసిన పాపాన్ని ఏం చేయాలంట, మనసారా ఒప్పుకోవాలి, వాస్తవమైనది ఉండాలి. ఈ కీర్తన ఎప్పుడు రాశాడనేది మనం ముందు చూడబోతున్నాం. అంటే దావీదు చేసిన పాపము ఎలా ఒప్పుకుంటున్నాడు అనేది చాలా క్షుణ్ణంగా ఈ కీర్తన రాశాడు. తన విషయం గురించి, తన పాపాన్ని గురించి ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ దానికి సరైనటువంటి పేరు పెట్టి తన దోషము దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడే ధన్యుడు అని రాశాడు భక్తుడు దావీదు. అంటే చాలా మంది దినాల్లో తమను తాము మోసం చేసుకుంటూ తామెవరో, తాము ఎలాంటి వారో సరిగా గుర్తించుకుని ఉండేవారు ఇది నాన్న ఎంతమంది లేరంటారు కదండి. చాలా మంది ఆ కోవలో ఉన్నవారు ఉన్నారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, తమ పరిస్థితి ఏంటో, తమ ఎలాంటి వారో ఏమంటే ఎరగకుండా, సరిగా గుర్తించకుండా మోసం చేసుకుని ఉండేటువంటి వారు లోకంలో చాలా మంది ఉన్నారు. దీని అంతటికి గల కారణం ఏంటి అని అంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో దాని జవాబు మనకు ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. అంటే మానవుని యొక్క హృదయము మనిషిని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. అంటే ఆ మనిషి ఎలాంటి వాడైనా సరే తనకు తెలుసు, నేను ఎలాంటి వాడిని, నేను చేసే పనులేంటి, నేను నడిచే నడత ఏంటి, నేను ప్రవర్తించే ప్రవర్తన తెలిసి కూడా తమ్మును తాము మోసం చేసుకుంటూ తమ ప్రవర్తనను గుర్తించలేనటువంటి అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. ఈ రాత్రి దావీదు అలాంటి వారిలో నేను ఒక్కడిగా ఉండకూడదు అనేది ఈ పశ్చాత్తాప కీర్తన. దేవుని స్తోత్రం కలుగునుగా. అన్నాడు కదా, నేను మౌనమై ఉన్నాను, 3వ చరణం అంటున్నాడు. మౌనం అంటే ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్న పాపం ఒక విశ్వాసి పాలిట చాలా దుఃఖానికి, బాధకు మూలం అని అన్నాడు కదా. నేను మౌనమై ఉన్నప్పుడు దినమంతా నేను చేసిన ఆత్మ వల్ల ఎముకలు క్షీణించిపోయాయి. అంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. జాగ్రత్త గమనించాలి నా మాటలు. చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోకుండా మౌనంగా ఉండిపోతే ఏమన్నాడంట, నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించిపోయాయి. అయ్యా నేను పాపం చేశాను, కానీ నేను మౌనంగా ఉండిపోయాను. ఉన్నప్పుడు నా ఎముకలు ఏం చేస్తున్నాయంట, క్షీణించిపోయాయి. చూడండి, అందుకే అన్నాను ఇక్కడ
ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే పాపం ఏదైతే ఉందో అది విశ్వాసుల పాలిట చాలా దుఃఖాన్ని కలుగజేస్తుంది, చాలా బాధను కూడా ఎందుకంటే అలాంటి వారిపైన, అంటే ఒప్పుకోకుండా పాపాన్ని దాచిపెట్టుకునే వారిపైన దేవుడు శిక్షించే తన హస్తాన్ని చాపుతాడు. ఈ మాట జాతకు మనం గమనించాలి. పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే వారిపైన దేవుడు ఏం చేస్తాడంట, తన శిక్షించే హస్తాన్ని చాపుతాడు. అందుకే ఈ మాట, అతిక్రమములను ఒప్పుకునేవాడు ధన్యుడు. ఏంటంట, అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను ఆ వరుసలో ఉండాలి అని చెప్పి భక్తుడు కీర్తనకారుడు దావీదు ఇక్కడ ఒప్పుకుంటూ రాశాడు ఈ మాట. దావీదు పాపం చేశాడు. ఎక్కడ 2వ సమయంలో మనం చూస్తాం. ఎవరితో పాపం చేశాడంటే బత్షెబతో పాపం చేశాడు. ఆయన చేసిన తర్వాత అంటండి కొన్ని నెలల పాటు ఒప్పుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. జాగ్రత్త గమనిస్తాడు. దావీదు పాపం చేశాడు. చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేసుకుని వెళ్ళిపోయి, సరే ఎంతటితో అయిపోయిందిలే అనుకొని ఎలా ఉండిపోయాడంట, చెప్పాలి ఎలా ఉండిపోయాడు, మౌనంగా ఉండిపోయిన తర్వాత దేవుడు ఎప్పుడైతే శిక్షించాడో, 2వ సమయాల కింద మనం చూస్తూ ఉంటది, దేవుడి యొక్క శిక్ష దావీదు మీదకి వచ్చినట్లు చూస్తాం. ఆ శిక్ష వచ్చిన తర్వాత ఏమండి కొన్ని నెలల పాటు దాచుకున్నాడు. కొన్ని నెలల తర్వాత ఒప్పుకుంటూ ఈ కీర్తన రాసి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి అంటే ఎందుకు ఈ మాటలు రాత్రికి జ్ఞాపకం చేస్తానంటే, దేవుని ఎదుట మనం చేసిన పాపాలు ఎన్నో. ఆనాడు దావీదు కూడా చేసిన పాపం నాకు కన్ను ఎవరు చూడలేదులే అనుకున్నాడు, ఎవరికి కనిపించలేదులే అనుకున్నాడు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ ఆయన దృష్టికి కనుమరుగనిది ఏది లేదన్న సంగతి భవిష్యత్ మర్చిపోయినట్టున్నాడు. అందుకే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నంత కాలం దేవుని యొక్క శిక్ష అతని మీద చాలా భారంగా ఉండింది. ఆ భారం ఎప్పుడైతే తొలగిపోయిందో తన పశ్చాత్తాపానికి శ్రీకారం చుట్టాడు. ఒక చోట అంటాడు, రాత్రంతా నేను ప్రార్థన చేసినప్పుడు నా పరుపు తేలిపోయింది నా కన్యలతో అంటాడు. అంటే ఎంతగా పశ్చాత్తాపడ్డాడో చూడండి. ఏమండి తర్వాత మాట అంటాడు కదా, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, నా సారము వెండినట్టు అయిపోయిందయ్యా. ఎందుకు? తన పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నందుకు దేవుని యొక్క హస్తం ఏం చేసిందంట, ఆ శిక్షాహస్తము దావీదు మీద ఉంది. అందుకన్నాడు, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. దావీదుకు తెలిసొచ్చిన క్షణాన ఏమండి మరి ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఈ మాట రాస్తున్నాడు. నేను నా పాపాన్ని ఒప్పుకోకుండాను కనుక కదా నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. నా సారం ఎలా అయిపోయిందనంటే వేసవకాలాన ఎండినట్టు అయిపోయింది కదండి. మనం చూస్తున్నాం గడిచిన 2-3 దినాలుగా ఎండలు తీవ్రమైన ప్రతాపం చూపిస్తూ ఉన్నాయి, ఎండిపోతా ఉన్న ప్రతిదీ. మరి అట్రీతిగానే నాలో ఉన్నటువంటి జీవము, నాలో ఉన్నటువంటి ఆ శక్తి, నాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావము, ఆ భారం అంతా కూడా ఎలా అయిపోయిందంట, వేసవకాలము ఎలాగైతే ఎండిపోతాయో అవి ఎండిపోయిన నా జీవితం. కారణం నేను నా పాపాన్ని ఒప్పుకోకుండా మౌనంగా ఉండిపోయాను. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఒకవేళ మనము కూడా ఇంకా మన పాపాన్ని ఒప్పుకోకుండా మౌనంగా ఉంటున్నామేమో. ఏమండి అందుకన్నట్టు తర్వాత వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకున్నాను అంటున్నాడు. చాలండి. ఏమన్నాడండి? నేను చేసిన దోషాన్ని కప్పుకోను. ఎప్పుడు తెలిసి వచ్చింది? దేవుని యొక్క శిక్షాహస్తము ఎప్పుడైతే దావీదు మీద బరువుగా అనిపించిందో, ఇక దేవుడు నన్ను శిక్షించకుండా వదిలిపెట్టడు అనేటువంటి గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో, నేను చేసిన పాపానికి, నేను చేసిన ఆ దోషానికి నాకు శిక్ష తప్పదు, నా దేవుడు తప్పకుండా నన్ను శిక్షించాడు అనేటువంటి గ్రహింపు వచ్చినప్పుడు, ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు, అప్పుడు అంటున్నాడు పాదాల దగ్గర దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా దోషాన్ని నేను ఇంకా కప్పుకోను, నా దోషానికి నేను కప్పుకోను, నీ ఎదుట ఏం చేస్తాను, నా పాపమును ఒప్పేసుకుంటాను. ఆదాము ఏం చేశాడు మనందరూ తెలుసు. ఏం చేశాడండి ఆదాము?
చేసిన పాపాన్ని, చేసిన దోషాన్ని ఒప్పుకోకుండా ఆ, చెప్పాలి కప్పుకున్నాడు. ఏంటి ఆ కప్పుకోవడం అంటే, దేవుడు ఆజ్ఞాపించాడు, అయ్యా ఈ తోటంతా నీదే, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలము నువ్వు తినొచ్చు, ఏది నీకు ఇబ్బంది. కానీ అదిగో ఆ తోట మధ్యలో ఉందో చూడు, అది మంచి తెలివినిచ్చేటువంటి, మంచి చెడ్డలు తెలివించే వృక్షం. అసలు దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళి ఆ పండు నువ్వు తింటే అదే రోజు నువ్వేం చేస్తావు? చస్తావు. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చస్తావు అన్నాడు. కానీ ఆదాము తన భార్య మాట విని దేవుని మాటను పెడచెవిని పెట్టాడు. పెట్టిన తర్వాత పండు తిన్నాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, నా దోషాన్ని కప్పుకొనక నా పాపమును ఎదురు ఒప్పుకుంటానని దావీదు దేవుని దగ్గర ప్రయాదేపడుతున్నాడు. కానీ ఆదాము చేసిన తప్పును బట్టి దేవుడు వెంటనే వచ్చాడు, ఆదామా ఎక్కడున్నావు? అయ్యా నేను నీ స్వరమైనప్పుడు నేను దిగంబరిని గనుక భయపడి దాక్కున్నా. నువ్వు దిగంబరివా? ఎవరు చెప్పాడు నీకు ఆ మాట? ఎవరు నీకు తెలియజేశారు అని అంటే అని చెప్పి వెంటనే మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. నేను తినొద్దన్న పండు ఒకవేళ నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ఆదాం ఏం చేయాలి? తండ్రి అవును తినేశాను, తప్పు అయిపోయింది అని ఒప్పుకోకుండా ఆ దోషాన్ని కప్పుకొని, ఇదిగో నేను చేయలేదు, నువ్వు నాకు తోడుగా ఇచ్చావే, ఈ మనిషి చేసింది అందుకే తిన్నాను. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటా. చేసిన పాపాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఒప్పుకుంటే అది క్షమాపణకు దారితీస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, చేసిన పాపం ఏదైతే ఉందో, చేసిన తప్పు ఏదైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అలా ఒప్పుకున్నప్పుడు అది క్షమాపణకు దారి తీస్తుంది. అంతేకాకుండా పశ్చాత్తాపడినటువంటి వారికి, నిష్కపటలేని వారి విషయంలో ఆయన కరుణా సమృద్ధిని ఇచ్చేవాడుగా, కృపామయుడిగా ఉండడానికి దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. మన పాపాన్ని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? కరుణా సమృద్ధిని, కృపామయుడిగా ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. చూడండి ఒక వాక్యం, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక చక్కటి మాట రాశాడు జ్ఞాని అయిన సొలొమోను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడంట? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరము పొందుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దావీదు అందుకే ఏమన్నాడంట? ఆ తర్వాత మాట చదవండి. యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకుందని అనుకుని నీవు నా పాప దోషమును పరిహరించావు. అందుకే మన పాపాన్ని ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా ఆయన దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మన పాప దోషమును పరిహరించేస్తాడు. కప్పుకోకూడదు మన పాపాన్ని, మన దోషాన్ని మనము కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ఎలాగా? మనస్ఫూర్తిగా, ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపము చేశానని హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన కరుణకరం చూపిస్తాడు, కృపా సమృద్ధిని ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. తర్వాత మాట 6వ చరణాన్ని మనం జ్ఞాపకం చేస్తే 32వ సంకీర్తనలో 6వ చరణం గమనిస్తే, దర్శన కాలమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేస్తారు, విస్తార జల ప్రవాహములు పరలవచ్చున నిశ్చయముగా వారి మీదకి రావు. దోషులు ఎవరైతే ఉన్నారో, అనగా పాపం చేసిన వారు ఎవరైతే ఉన్నారో, అతిక్రమం చేసిన వారు ఎవరైతే ఉన్నారో, వారు తమ పాపాలను ఏం చేయాలి? ఒప్పుకొని క్షమాపణ కోరడానికి దేవుడు అంటండి కలకాలం ఎదురు చూస్తూ ఉంటాడంట. మనమే దావీదు ఏం చేశాడు? నేను చెప్పిన మాట, తను పాపం చేసిన తర్వాత కొన్ని నెలల పాటు మౌనంగా ఉండిపోయాడు. పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క శిక్షాహస్తం ఎప్పుడైతే తన మీద బరువుగా అనిపించిందో, ఎప్పుడైతే దేవుడు నన్ను శిక్షిస్తాడని గ్రహించగలిగాడో, వెంటనే దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా,
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటాను. అంటే దేవుడు తన బిడ్డలుగా ఉన్నవారు ఎవరైనా సరే పాపం చేసిన తర్వాత ఆయన వెంటనే శిక్షించడు అంటాడు. శిక్షించకుండా ఏం చేస్తాడంటే చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి వాళ్ళు హృదయపూర్వక నా దగ్గరికి వస్తారు, ఒప్పుకుంటే వారి మీద కనికర చూపిస్తని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామనంటే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా తప్పు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దర్శన కాలమందు భక్తి గల వారందరూ ప్రార్థన చేస్తారంట. దేవుడు నిన్ను క్షమించాలని క్షమాపణ కోరడానికి అవకాశం ఇస్తున్నప్పుడు అవకాశాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు అన్నాడు కదా, విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావాలి. ఈ వరదలు లేక జల ప్రవాహాలు నెల చేసినంటే పాపానికి వ్యతిరేకంగా తీర్పు వరదలాగా రావడం గురించి దావీదు మాట్లాడు. చేసినటువంటి పాపానికి తగిన తీర్పు ఎలా వస్తుందంట? చదవండి అక్కడ. విస్తార జల ప్రవాహములు పొరలివచ్చునను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఎవరి మీదకి? ఎవరైతే చేసిన పాపాన్ని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారి మీదకి ఇవి రావు. ఈ జల ప్రవాహాలు లేక వరదలు ఎలా వర్ణించాడంటే చేసిన పాపానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేటువంటి విధానం. మనుషులందరూ కూడా పాపం చేసిన వారే, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే చేసిన పాపానికి ఒకరోజు తీర్పు అనేది ఉంది. అయితే ఆ తీర్పులో నిలబడక ముందు, ఆ న్యాయ సింహాసనం ఎదుటానికి మనం వెళ్ళక ముందే భూమి మీద ఉండగానే మన పాపాన్ని మనసారా ఒప్పుకుంటే వరదలాగా రాబోతున్న లేక విస్తార జల ప్రవాహముల వల్ల పొరలి వచ్చి ఆ తీర్పు మన మీద నుండి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ తీర్పులోనికి మనం రాము. విశ్వాసులు వెదకి దేవుని కనుగొన్నారు, వారి పాపాలకు క్షమాపణ దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అపరాధాలను దేవుడు వారి లెక్కలోకి చేర్చడంట. నేను మరలా జ్ఞాపకం చేస్తాను. ప్రస్తుతము భూమి మీద నుండి విశ్వాసులు పిలవబడుతున్న వారు ఎవరు ఉన్నారో వారు దేవుని వెదకి కనుక్కున్నారు, వారి అపరాధాలను ఆయన క్షమించేశాడు. కాబట్టి చేయబడిన అపరాధాలు లేక చేసిన అపరాధాలు లెక్క వారి లెక్కలోకి చేర్చాడు. అందుకే యెషయా గ్రంథం అంటాడు కదా, నేను మీ పాపములను ఎన్నడును చెప్పండి జ్ఞాపకము చేసుకోను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఒకవేళ మనము క్రీస్తును అంగీకరించిన నాటి నుండి చనిపోయే వరకు కూడా మనం చేసినటువంటి అపరాధాలన్నిటిని కూడా ఒకవేళ ఆయన లెక్కిస్తే దాని కొరకు వచ్చేటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు కదా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, ధనవంతుడే. భూమి మీద బ్రతుకున్నంత కాలం ఇష్టానుసారంగా జీవించాడు. చనిపోయిన తర్వాత సుఖం అనుభవించాడా, కష్టం అనుభవించాడా? చెప్పాలి. అక్కడ అబ్రహాం అంటాడు, నాయనా నువ్వు భూమి మీద ఉన్నంత కాలము ఎంతో సుఖపడ్డావు, ఉదారంగా వస్త్రాలు ధరించావు, పంచభక్ష పరమాణాలు తిన్నావు, నీకు అసలు ఎలాంటి కష్టం లేకుండా సమృద్ధిని అనుభవించావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ యాతన పడుతున్నావు, నరకంలో ఏం చేస్తున్నావు? కానీ ఈ లాజరు భూమి మీద ఉన్నంత కాలం కష్టపడ్డాడు, కానీ ఇప్పుడు నెమ్మది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిల్లరా, దేవుని దగ్గర మనము మన అపరాధాలు ఒప్పుకోకపోతే వాటన్నిటిని లెక్కిస్తాడు. లెక్కించి తీర్పు దినాన్ని మనం ఎక్కడ పంపిస్తాడంటే ధనవంతుడు ఉన్న స్థలంలోకి పంపిస్తాడు. కానీ భూమి మీద ఉండగానే ఆ పాపములన్నిటిని మనం ఒప్పుకుంటే మన అపరాధాలను తీర్పు దినాన్ని మన లెక్కలోకి ఆయన చేర్చడం విషయాన్ని గమనించి కనుక ఎలాంటి సమయంలోనంటే విస్తార జల ప్రవాహాలు వచ్చినప్పుడు మనము క్షేమంగా ఉంటాం. అందుకే మాట అన్నాడు, విస్తార జల ప్రవాహాలు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. ఆ తీర్పు మన మీదకి రాదు. కనుక మరి రాత్రి పిల్లల క్షమించబడిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడంటే, ఏ వ్యక్తి అయితే దేవుని చేత క్షమాపణ పొందుకున్నాడో ఆ క్షమించబడిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే
ఆయన మనకు గురువుగా ఉండి లేక యజమానిగా ఉండి మనలను సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ వస్తారు. అంతేకాకుండా మరి తిన్ననటువంటి మార్గం నడిపించడానికి ఒకవేళ ఆ నడవడానికి మనము ఇష్టపడకపోయినా సరే ఆయన మనను వెన్నంటే ఉండి తిన్నని మార్గం నడిపిస్తారు. కనుక మనం ఏం చేయాలంటే లోపడే హృదయముతో ఆయన దగ్గరికి రావాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. ప్రతి ఒక్కరం కూడా చేసిన పాపాన్ని బట్టి లేక అతిక్రమాన్ని బట్టి పరిహారము నొందుతూ ఏమంటే కపటము లేనటువంటి ఆత్మ కలిగి ధన్యుల వరుస నిలబడాలనేది దేవుని యొక్క ప్రణాళిక. కనుక ఈ రాత్రి మరి పాపానికి లేక క్షమాపణ పొందిన వ్యక్తి ధన్యుడు అనేటువంటి ఈ వచనాలలో దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడ్డాడు. ఎంతగానంటే నేను చెప్పినట్లుగా తన యొక్క పరుపు తన కన్నీళ్లతో తేలజేసి అంతగా పశ్చాత్తాపడ్డాడు. అందుకొరకే ఆ చేసిన పాపాన్ని దేవుడు దావీదు లెక్కలోకి తీసుకురాడు. ఒకవేళ ఆ చేసిన పాపాన్ని కనుక దావీదు లెక్కలోకి చేర్చుంటే సౌలుని ఏ విధంగా అయితే సింహాసనం దించేశాడో దావీదును కూడా సింహాసనాన్ని దించేవాడు కదా. సౌలు తన అవిధేయత పట్ల ఏమంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. సమూయేలు గద్దించేటప్పటికి ప్రవక్తగా ఉండి అయినా కూడా దేవుని మాట వెంటనే చాలా అవిధేయుడుగా ఉన్నాడు. వెంటనే ఆ సింహాసనం నుండి సౌలును దేవుడు దింపి, కానీ దావీదు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు కనుక ఆ దోషాన్ని దేవుడు దావీదు లెక్కలోకి చేర్చకుండా ఆ విస్తారమైనటువంటి ఆ దోషాన్ని తొలగించి ఇశ్రాయేలు మీద రాజుగా కొనసాగించాడు. ఆ తర్వాత మరి దావీదు బహుశా నేను అనుకోండి ఇక్కడ రాయబడలేదు, కానీ దావీదు తన యొక్క తుది శ్వాస విడిచే వరకు కూడా మరలా దేవుని ఎదుట పాపము చేయలేదు అనే సత్యాన్ని గమనించాలి. ఎందుకంటే మనం చదివినటువంటి సమూయేలు గ్రంథంలో కానీ రాజుల గ్రంథంలో కానీ దావీదు చేసిన ఒక్క పాపంతో మరి ఎక్కడ కూడా పాపము కనిపించదు. కానీ చివరి దినాల్లో మరి కుమారుల ద్వారా చాలా ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. మరి రాత్రి మనము కూడా ఒకవేళ దేవుడు నన్ను చూడలేదులే, ఎవరు నన్ను గమనించలేదులే, సరే అయినది అయిపోయింది అనేటువంటి విధానంలో చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుకుని ఒప్పుకోకుండా ఉండే కనుక మనము ధన్యుల వరుసలో నుండి తొలగించబడదు. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, వాటర్ లిస్ట్ మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తి అయిపోతే ఏమన్నాడు, ఆ లిస్టులోని మీ పేరు తొలగించబడుతుంది. దాని అప్పుడు ఏమవుతుంది, మనము జనాభా లెక్కలో ఉన్నాం కదా. ఇక్కడ ఆత్మ సంబంధ విధానంలో కూడా దేవుని ఎదుట మనము అతిక్రమాలను ఒప్పుకోవాలి. మన పాపాన్ని మన దోషాన్ని ఒప్పుకుంటే మనలను ఏమండి శిక్ష ఆ వరసలో నుండి ఉగ్రత వరసలను తప్పించి వెంటనే దీవెన ఆయన మనకు అనుగ్రహిస్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కన్ను మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేకపోతే ఉన్న స్థలాల్లో లేచి నిలబడండి. మరి రాత్రి ఈ బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అద్భుతమైన అవకాశం, నిజంగా పశ్చాత్తాపడినటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించాడు, మెండుగా దీవించాడు. మరి మనము కూడా ఒకవేళ ఇంకా మన పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నామేమో, ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామేమో, చేసిన పాపాన్ని చేసిన దోషాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయన పరిహరించడానికి ఆ దోషాన్ని తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం.